యాత్రకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవాలయానికి మేము వెళ్ళడానికి టికెట్ కోసం వచ్చినామండి. ఉదయం 8 గంటలకి ఇక్కడ టికెట్ ఇస్తారండి. రోజుకు 120 టికెట్ మాత్రమే ఇస్తారండి. ఇవి మళ్ళీ మనకు కావాలనుకుంటే మరుసటి రోజుకి ఇస్తారు. ఆ రోజు టికెట్ కూడా దొరుకోవచ్చు జనాలు బట్టి. ఇప్పుడు కూడా మా వాళ్ళు ఉన్నారు లైన్లో. ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలండి. ఆన్లైన్ టికెట్ కాకుండా ఇది ఆఫ్లైన్ టికెట్. ఇక్కడికి వచ్చి మాత్రమే కొనాలి. ఆధార్ కార్డు కంపల్సరీ చూపించాలి. మనకు మనిషికి వచ్చి 1000 రూపాయలు ఉందండి. చూద్దాం. ఇప్పుడు నేను మీకు అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నన్ను లోపలికి వెళ్దాం. చూసారు కదా, ఈ లోపలికి వెళ్తే మనకు టికెట్ ఇస్తుంటారు. ఇంకో విషయం అండి, నా ఇంకా కనిపించేది శ్రీశైలంలో శిఖరం ఒక సైడ్ సీన్ ఉంటుంది కదా, నంది కొమ్ముల నుంచి నందిని తిప్పుతూ చూస్తారు. ఆ శిఖరం పక్కన ఈ కౌంటర్ ఉంటుందండి. మన పాలధార, పంచదార, అటకేశ్వరం శిఖరం అని వస్తుంది. ఆ శిఖరం పక్కన కౌంటర్ ఉంటుంది. గుడి దగ్గరలో కాదు, దగ్గరగా గుడికి ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కౌంటర్. ఇది గుర్తుంచుకోండి. అచ్చం పులిలాగానే ఇక్కడ ఒక బొమ్మను తయారు చేసి పెట్టారండి. సడన్లీ చూస్తే పులి అనుకుంటారు. ఇదేనండి కౌంటరు. 8 గంటలకు ఓపెన్ అవుతుంది. నమస్కారం అండి. ఇది మా సెకండ్ డే. నిన్న టికెట్ కోసం చూసారు కదా, మాకు నిన్న టికెట్ దొరికినాయండి. ఈరోజు మేము ఇష్టకామేశ్వర టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయినాము. ఇది కరెక్ట్గా రైడ్ వచ్చి 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇది మా సెకండ్ డే. అక్కడ రోడ్డు కానీ ఆ గుడి గోపురాలు కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అలవాటు చేస్తారండి. 7525 మా వెహికల్ నెంబరు. ఇది మొత్తం మా ఫ్యామిలీ అండి. మా చిన్న పాప, మా పెద్ద పాప, మా వాళ్ళు. ఇది ఇష్టకామేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. హాయ్ చెప్తుందండి. హాయ్ హాయ్ చెప్పమ్మా. హాయ్. చూసారు కదండి, ఈ టెంపుల్కి మేము కూడా ఫస్ట్ టైం అండి. మీకు దారిలో కనిపించే దృశ్యాలు, అదేవిధంగా స్థల పురాణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే బయలుదేరినామండి. మా జర్నీ స్టార్ట్ అయింది. ఉంటుందండి ఇష్టకామేశ్వర టెంపుల్కి. మొత్తం వచ్చి అప్ అండ్ డౌన్ 25 కిలోమీటర్లు అవుతుంది. మళ్ళీ తిరుగు ప్రయాణం మాకు 12 గంటలకి ఉంటుందండి. చూద్దాం. మరి మాది లాస్ట్ వీక్ కాబట్టి కొంచెం ముందు రావచ్చు, లేదంటే కొద్దిగా లేట్ కావచ్చు. కానీ ఏదైనా 12-12:30 లోపల వచ్చేస్తాం. మళ్ళీ మనం టర్న్ అవుతున్నామండి. దీంట్లో వచ్చి ఇంట్రెస్ట్ అవుతాం మనము. దీంట్లో నుంచి మనము ప్రయాణం చేయాల్సి వస్తుంది అడవిలోకి. ఇక్కడ మన వెహికల్ నెంబర్కి ఎంట్రీ చేసుకొని వీళ్ళు అడవిలోకి పంపిస్తుంటారు. వెహికల్ నెంబరు, బండిలో ఎంతమంది వెళ్తున్నారు మొత్తం వాళ్ళు చూసుకున్న తర్వాతనే వాళ్ళు చెక్ చేసుకొని ఫారెస్ట్లోకి పంపిస్తారు. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి. మామూలుగా అయితే పచ్చగా ఉంటుంది వర్షాలు పడితే. రోడ్డు ఈ విధంగా ఉంటుందండి. పర్లేదు, ఈ మధ్యలో ఈ రోడ్ ఇంకా చేశారు. అప్పుడైతే ఇంకా ఇబ్బందిగా ఉండేదని మనకు ముందు వెళ్ళిన వాళ్ళు చెప్పారు. మా మిత్రుడు రవికాంత్ రెడ్డి వెళ్ళి వచ్చారు కాబట్టి ఇది ఒక 10 years కింద మాట మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి రోడ్లు అన్నీ బాగానే వేశారు. అప్పుడు మా మిత్రుడు అప్పుడు శ్రీశైలం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇష్టకామేశ్వర టెంపుల్ అని పిలుస్తూ ఉండేవారు. అప్పుడు 150 రూపాయలు తీసుకునే వాళ్ళండి. ఇప్పుడైతే ఒక్కరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడైతే ఓన్లీ 150 రూపాయల లోపే ఛార్జ్ చేసేవారు. కానీ అప్పుడు రోడ్లు బాగుండేవి కావు. ఇప్పుడు సెక్యూరిటీ తోటి మంచి మనకి అడవులకి రోడ్లన్నీ బాగా వేసి, అంటే ఉన్నంత వరకు అయితే పర్లేదు. ఇంకా లోనికి వెళ్తూ ఉంటే మనకు తెలుస్తుంది ఎలా ఉంటాయో అండి. ఇవి జంతువులకి నీళ్లు నిండితే ఆ జంతువులు వచ్చి తాగుతూ ఉంటాయి. పులులు కావచ్చు, చిట్ట పులులు కావచ్చు, జింకలు కావచ్చు. గుర్తుంచుకోండి, ఇది జూన్, జూలై, ఆగస్టులో ఈ వర్షాలు బట్టి ఇక్కడ ఈ 3 నెలలు బంద్ చేస్తుంటారండి. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడి ఇక్కడ రోడ్ అంతా బాగా ఉడుగు కాబట్టి వెహికల్స్ అన్నీ మూవ్ కాలేవు కాబట్టి ఇక్కడ బంద్ చేస్తారంట. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్కి ప్లేస్ ఉన్నదండి కాబట్టి సైడ్లో తీసుకున్నాము. వీళ్ళు మార్నింగ్ వెళ్ళారు, ఇది తొందరగా రిటర్న్ అయిపోయినారు. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్కి ప్లేస్ ఉన్నదండి.
కాబట్టి ఈ సైడ్లో ఆపుకోవాల్సిందే. నేనైతే రమ్మని చెప్తాను, చాలా బాగుంది. శ్రీశైలంకి వెళ్ళిన వాళ్ళు విశ్వకామేశ్వర టెంపుల్, ఇంకోటి అక్క మహాగులు కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంటాయి. పాత రోడ్ అండి, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తున్నారు. మీకు ఇలాగ కనిపించే వాళ్ళంతా చెంచులు అండి, వీళ్ళు లోకల్లో ఉంటారు. వీళ్ళే ఇక్కడ ఉండి ఈ అడవిని అంతా వాళ్ళు చూస్తుంటారు. అదేవిధంగా వాళ్ళకి కరెంటు కూడా సోలార్ నుంచి వస్తుంది. కరెంటు సదుపాయం కూడా ఉండదు కాబట్టి వీళ్ళు సోలార్ వాడతారండి ఎక్కువ. అది ఒక అద్భుతమైన అనుభూతి అండి, అడవిలో ప్రయాణము కుటుంబ సభ్యులతోటి. ఈ రైడ్ అంత ఈజీ కాదు, ఖచ్చితంగా ఇది ప్లానింగ్తో రావాలి. వర్షం పడినప్పుడు వాటర్ అని ఇలా కాలువలాగా వెళ్తూ ఉంటాయండి, కనబడుతుంది కదా. ఇవన్నీ మధ్య మధ్యలో చెక్ డ్యామ్లు కట్టారు వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ ఉండడానికి. ఎందుకంటే జంతువులు వాటి దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఉండాలి కాబట్టి ఇలాంటి చెక్ డ్యామ్లు కడుతుంటారు. బేస్ క్యాంప్ అండి, ఫారెస్ట్లోకి వచ్చిన తర్వాత మనకు ఫస్ట్ మనకు బేస్ క్యాంప్ కనబడుతుంది. దాని తర్వాత మనం ముందుకెళ్తుంటాం. ఇంకా కొంచెం ముందులోనే ఉంటుంది మనకు ఒక గూడెం ఉంటుంది. ఆ గూడెం పక్కనే ఇష్టకామేశ్వర దేవాలయము. ఇక్కడికి ఆపేస్తారండి. ఇక్కడ నుంచి మేము ఒక 1/2 కిలోమీటర్ అడవిలోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వెహికల్స్ మాత్రం ఇక్కడే ఉంటాయి. మేమే ఇక్కడ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదండి, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మేము జర్నీ చేయాల్సి వస్తుంది నడుచుకుంటూ. ఆ మధ్యలో ఒక గూడెం వస్తుందంట. ఆ గూడెం తర్వాత అమ్మవారి దేవాలయము. మధ్యాహ్నం 12కి భోజనం కూడా వసతి ఉందంట అండి. మధ్యాహ్నం లేట్గా వచ్చేవాళ్ళు చూసుకోండి, ఇలాంటి ప్రయాణం చేయాల్సి వస్తుందండి. మన వాళ్ళందరూ వస్తున్నారు అక్కడ నుంచి. చూసారు కదండి, వాటర్ వచ్చినప్పుడు వర్షాకాలంలో ఫుల్ వాటర్ ఉంటాయంట. గుండె కింద వినాయకుని విగ్రహం ఉందండి. మనం కూడా వినాయకుని మొదటగా దర్శించుకొని ముందుకెళ్దాము. ఇక్కడ పూజారులు చెంచు వాళ్ళే ఉంటారండి. బోలో గణేష్ మహారాజాకి. చెంచు వాళ్ళు చూడ ఎంత మంచిగా ఆడుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ ఏదో పూలు అమ్ముతున్నారండి, మరి ఏంటో పూలు కూడా తెలుసుకుందాము. అమ్మ ఇది ఏం పువ్వు? ఇది అడవి మల్లెలు అంటండి. మల్లెపూల పువ్వులు ఇవి, మల్లెపూలు, అడవి మల్లెలు. నిమ్మకాయల దండ కూడా అమ్ముతుంటారండి. అడవిలో మొత్తం వెలిసిన క్షేత్రమే ఇష్టకామేశ్వరి దేవాలయము. శివుని మీద భక్తితోటి ఈ అమ్మవారు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుందంటండి. అదేవిధంగా ఆమె శక్తి ఏంటంటే ఎవరైతే భక్తితో వస్తారో వారికి వాళ్ళ కోరికలను తీర్చే ఇష్టకామేశ్వరి దేవాలయము. ప్రకృతి ఒడిలో వెలిసిన క్షేత్రము. మంచి అనుభూతి అండి, మంచి అనుభవమే మేము పొందినాము. అక్కడికి వెళ్ళి చూద్దాం మరి అమ్మవారి దర్శనం. కానీ ఇక్కడ చెంచులు వాళ్ళ గూడెం ఉందండి, వాళ్ళే ఈ గుడికి ఆలనా పాలన చూస్తున్నారు. ఇక్కడ కూడా కూల్ డ్రింక్స్, అదేవిధంగా ఇక్కడ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ అవి అమ్ముతున్నారండి. బింగో, లేస్ ప్యాకెట్స్. ఇదేనండి చెంచుల గూడెము. చెంచులు ఇక్కడ ఉంటారు మొత్తము, వాళ్ళ గుడిసెలు. మనముని ఇక్కడ అమ్ముతుంటారండి. ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసినామండి, లైన్ ఉంది. అమ్మవారి దేవాలయం ఇది, ఇష్టకామేశ్వరి. ఇక్కడ వాగు కూడా పారుతుందండి, ఇందులోనే ఇక్కడ చెంచులో స్నానాలు. అమ్మవారి విగ్రహాలు అండి, ఇక్కడ గుడికి ఎదురుగా పూజలు చేస్తున్నారు. హోమగుండము అక్కడే అమ్మవారి మూల విరాట్ ఉన్న స్థలం అండి అది.
ఎంత లైన్ చిన్నది గుండం ఉందండి, కిందికి మెట్లు ఉన్నాయి, ఎంత జాలితో కప్పేశారు. చాలా పెద్ద పెద్ద వృక్షాలండి ఇవి. ఇవి ఏంటో కాదండి, మామిడి చెట్లు. ఇంత పెద్ద మామిడి చెట్లు ఎప్పుడు చూడలేదండి. చాలా భారీ వృక్షాల్లాగా పెరిగినాయి ఇవి. కోరికలు నెరవేరాలంటే ఇంకా పసుపు కొమ్ముతో కడుతున్నారండి వాళ్ళ కోరికలు చెప్పుకొని. నందీశ్వరుడు, శివుడు అండి. మనం ఇప్పుడు మెయిన్ దేవాలయానికి వెళ్దాము. దర్శనానికి వంగి వెళ్తుంటారండి. కిందికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ బయటికి రావాలి. ఇలా గుహలా ఉంటుందండి అమ్మవారు. కనబడుతుంది కదా, జ్యోతి రూపంలో ఉంటుంది. మనం కూడా దర్శనం చేసుకుందాము. అష్టకామేశ్వరి దేవి మీలాగానే ఉంటుందండి. ముఖ్యంగా ఒక చేతిలో శివలింగము, ఒక చేతిలో మంత్రమాల పట్టుకొని జపం చేస్తూ ఉంటుంది అమ్మవారు. ఇది గూడెం వాళ్ళది స్కూల్ అండి. ఇది మీకు కనబడుతుంది. అదేవిధంగా ఇదంతా బంకర్ అండి. వాళ్ళ వస్తువుల్ని ఇక్కడక్కడ భద్రపరుచుకుంటారు. వాళ్ళ సరుకులు, కూరగాయలు, వాటర్ బాటిల్స్ ఏమున్నా కానీ అందులో పెట్టుకుని లాక్ చేసుకుంటారండి. ఆ పిల్లలు వచ్చేది స్కూల్ అండి. ఇక్కడికి మనుషులు రావడమే కష్టంగా ఉందండి. అయినా కూడా ఇక్కడి చెంచులు ఇక్కడ నిత్యాన్నదానం పెడుతున్నారండి. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ భోజనం చేస్తున్నారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ భక్తులకి వచ్చే వారికి అందరికీ భోజనాలు, వసతులు ఇక్కడ చెంచు వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప విషయం అండి. దేవాలయం బ్యాక్ సైడ్ అండి ఇది. అమ్మవారి దర్శనము చాలా విజయవంతంగా చేసుకున్నాము. స్కూల్ అండి 4th క్లాస్ వరకే ఉంటుందంట. మొత్తం ఈ గూడెంలో 31 కుటుంబాలు నివసిస్తున్నాయండి. ఈ కుటుంబం ఇక్కడ ఉన్న వాళ్ళే ఈ అమ్మవారిని ఆలన పాలన, ధూపదీప నైవేద్యాలు పెడుతుంటారు. ఇక్కడ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారండి. చక్కటి భోజనం కూడా పెడుతున్నారండి. చక్కటి భోజనం అండి. మనం కూడా ఇక్కడ భోజనం చేద్దాము. చేసుకున్న తర్వాత మళ్ళీ మనము తిరుగు ప్రయాణంగా బయలుదేరాలి. చూసారండి, అద్భుతమైన దేవాలయం ఇది. ఈ దేవాలయాన్ని నేను ఫస్ట్ టైం దర్శించాను. చాలా అద్భుతంగా మాకు ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది. ఇందులో ఈరోజు మా పిన్ని రోజు. ఏదేమైనా అమ్మవారి ఆశీస్సులు అందరిని చల్లజులాలని, అందరి ఇష్టాలని అమ్మవారు నెరవేర్చాలని కోరుకుంటూ, మనకు అనుకున్న కోరికలు మళ్ళీ నెరవేరితే ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకుందామండి. ఇట్లాంటి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయండి. మన సనాతన ధర్మాన్ని నేను ప్రచారం చేసే కార్యక్రమంలో ఇలాంటి దేవాలయాన్ని అడవిలో ఉన్నా కూడా ఇంత సాహసంగా ఇక్కడికి వచ్చి ఈ వీడియో తీస్తున్నానండి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం.